నమస్కారం, టీ న్యూస్కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. పూర్తయిన శ్రీ మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం. సీఎం జగన్ కు తీర్థ ప్రసాదాలు అందజేసిన వేద పండితులు. ఈవీఎంల ద్వారా 80.66% పోలింగ్ నమోదైందని తెలిపిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91% పోలింగ్ నమోదు. పల్నాడులో జరుగుతున్న అల్లర్లకు టీడీపీ నాయకులే కారణమన్న రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున. ప్రజలు నిజమైన నాయకుడుకు పట్టం కట్టబోతున్నారని వెల్లడి. తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో నిర్వహించిన శ్రీ మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీ యాగం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్ కు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం ఇచ్చిన వేద పండితులు బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో డాక్టర్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, విజయ శారదారెడ్డి దంపతులు, రక్షా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడమట సురేష్ బాబు సహకారంతో సహస్ర చండీ యాగం నిర్వహించారు. ఈవీఎంల ద్వారా పోలింగ్ శాతం 80.66గా నమోదైందని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 81.86% పోలింగ్ నమోదైందని చెప్పారు. అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.91% పోలింగ్ నమోదైందని చెప్పారు. అత్యధికంగా ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలో 87.6% పోలింగ్ నమోదైందని తెలిపారు. అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో 63.32% పోలింగ్ నమోదైందని వివరించారు. మొత్తానికి ఏపీ పోలింగ్ శాతంపై స్పష్టత వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏపీలో సోమవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ అర్ధరాత్రి దాకా కొనసాగింది. దీంతో ఎంత ఓటింగ్ శాతం నమోదైందన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. సమయం గడుస్తున్న కొద్దీ పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడారు. 2014 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని 78.90% ఓటింగ్ నమోదు కాగా గత ఎన్నికల్లో 79.80% మేర పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు అదే అత్యధికం కాగా ఈసారి అంతకు మించి ఓటింగ్ నమోదైంది. వందలాది పోలింగ్ బూత్లలో అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఓటర్లు క్యూలలో నిల్చున్నారు. తాజాగా ఓటింగ్ శాతం ఎంతదన్న దానిపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 80.66% పోలింగ్ నమోదైనట్టు తాజాగా ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ను కూడా కలుపుకుంటే అది మొత్తంగా 81.73% ఉండొచ్చునని అధికారులు తెలిపారు. అందరికీ నమస్కారం. Now major stage of the election is over with the polling on 13th. Our 13th polling because of the high interest of the electors to come to vote, not only from the state but other states and then other countries also. పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది. మామూలుగా 6 o'clockకి పూర్తి అయిపోవాలి. బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ 4 o'clock. మార్నింగ్ చాలా ఎక్కువ రష్ ఉండేది, తర్వాత మధ్యాహ్నం కొద్దిగా తగ్గింది, బట్ దెన్ అగైన్ ఈవినింగ్ టైంలో పెరిగింది. సో అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ మనకు 5,600 పోలింగ్ స్టేషన్ వర్ అబౌట్ 1,200 votes. కాబట్టి ఇంతమంది లాస్ట్ మినిట్లో లాస్ట్ 2-3 అవర్స్లో ఇంతమంది వస్తే చాలా చోట్ల 6 తర్వాత కూడా నడిచింది.
యాజ్ ఐ సెడ్ ఆ రోజు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను. 3,500 పోలింగ్ స్టేషన్స్లో 6 PM తర్వాత కూడా పోలింగ్ జరిగింది. అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా 2 AM, నెక్స్ట్ డే 2 AM వరకు పోలింగ్ క్లోజ్ అయింది. ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది. బికాజ్ ఆఫ్ సెవరల్ రీజన్స్. ఒకటి, కొన్ని చోట్ల చాలా లేట్ వరకు పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల వెదర్ సడన్గా మారిపోయింది. బికాజ్ ఐ రిమెంబర్ ఉదయగిరి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వలన పడిపోయింది. ఇంకా కోనసీమలో కూడా చాలా వర్షం వచ్చింది ఆ రోజు. మళ్ళీ శ్రీకాకుళంలో కూడా వచ్చింది. సో హౌఎవర్ నెక్స్ట్ డే నైట్ వరకు, అంటే 14th నైట్ కొద్దిగా లేట్ కూడా ఈ అంతా ప్రాసెస్ అక్కడ రావడం, సీల్ చేయడం, సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూట్నీ ఉంటుంది. స్క్రూట్నీ అయిన తర్వాత అబ్జర్వర్ విల్ డిసైడ్ దట్ ఇక్కడ రీపోల్ చేయాలా వద్దా. ఈ అంతా ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఫైనల్ డిసిషన్ ఆఫ్ అబ్జర్వర్స్, అంటే ప్రతి కాన్స్టిట్యువెన్సీలో వాళ్ళు మీటింగ్ పెడతారు క్యాండిడేట్స్తో, ఆర్ఓ అండ్ అబ్జర్వర్. మీటింగ్ పెట్టిన తర్వాత దే హ్యావ్ నాట్ రికమెండెడ్ ఎనీ రీపోల్. సో అబ్జర్వర్స్ తరఫు నుంచి ఏం రీపోల్ రికమెండ్ చేయలేదు కాబట్టి, అండ్ దెన్ మనము అన్ని మషీన్లు, ఆల్ 25 పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ, ఆల్ 175 అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ అన్నిటినీ మనము స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచాం. పల్నాడులో జరుగుతున్న అల్లర్లకు తెలుగుదేశం నాయకులే ప్రధాన కారణమని రాష్ట్ర మంత్రి మేరుకు నాగార్జున తెలిపారు. రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారని చెప్పారు. మరోసారి ఓడిపోతామని జీర్ణించుకోలేక చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. పోలీసులు టీడీపీకి పల్నాడులో కొమ్ము కాశారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం పొందటానికి సిద్ధంగా ఉంది. దేశ చరిత్రలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఇంత పాజిటివ్ ఓటింగ్ ముఖ్యమంత్రి గారి యొక్క పనితనం మీద రావటానికి సిద్ధంగా ఉంది. పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనం, నా ఎస్టీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా మహిళలని చెప్పి పరిపాలన చేసినటువంటి గొప్ప పరిపాలనకు అద్దం పట్టే విధంగా ఓటర్లు తీర్పునిచ్చిన తీరు చాలా గొప్పగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్పారు, పేదలకి పెత్తందారులకి మధ్య పోటీ అని. అదే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఇంత జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అంతా కలిసి దుమ్మెత్తి పోస్తే ప్రజలు మాత్రం మాకు నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని తీర్పులు ఇవ్వబోతా ఉన్నారు. వారికి పూర్తిగా మేము ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిజంగా జూన్ 4వ తారీఖున దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సునామీ రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయాన్ని నమోదు చేసుకోవటానికి ఆస్కారం కలుగుతా ఉంది. ఏపీలో గత ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని ఎన్నికల సంఘం చెబుతున్న నేపథ్యంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పోలింగ్ కు ఓటర్లు వెల్లువల పోలింగ్ కేంద్రాలకు తరలిరావటాన్ని ఆయన పాజిటివ్ ఓటుగా అభివర్ణించారు. వారంతా సీఎం జగన్ కోసం తాపత్రయపడి ఓటు వేశారని వెల్లడించారు. గతంలో ఓట్ల శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని భావించే వాళ్ళమని, కానీ ఈసారి సీఎం జగన్ ను మళ్లీ గెలిపించేందుకు మహిళలే భారీగా
వేదికగా ముందుకొచ్చారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 70% మంది మహిళలు ఫ్యాన్ గుర్తుకే ఓటేశారని వివరించారు. సీఎం జగన్ 5 ఏళ్ల పాలన తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో వీటిని తాము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, జగన్ పాలన చూసిన వారు ఓటు వేయడానికి భారీగా తరలిరావడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిందని, మహిళలు, వృద్ధులు ఉదయం నుంచే పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారని మంత్రి అంబటి వివరించారు. జగన్ కు ఓటేయడానికి పడిన తపన ప్రజల్లో నిన్న స్పష్టంగా కనిపించిందని అన్నారు. తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వాలా, లేక ఆయన అధికారం తీసేసి గతంలో 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని కట్టబెట్టాలా అనే అంశం మీదే ప్రధానంగా ఎన్నిక జరిగిందని నేను భావిస్తూ ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన వారు, 5 సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారికి చవి చూసిన వారు ఓట్లు వేయడానికి వచ్చినటువంటి తీరు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఉదయం నేను 7:30-8 గంటలకు వెళ్ళా. అప్పటికే బారులు తీరి ఉన్నారు. నేను అడిగే 8ంటికి వచ్చారమ్మా అని. మేము 5ంటికే వచ్చామండి అని అన్నారు. అంటే 5 గంటలకే మహిళలు, వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు. పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి కారణం ఏమిటి, దీనికి సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. నేను లైన్లో ఉన్న వారందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. నేను భావిస్తున్నా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తరువాత, నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కుని వినియోగించడం కోసం గంటల తరబడి వృద్ధులు, గంటల తరబడి మహిళలు, గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచున్నారనేటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున. వైఎస్ఆర్సీపీ నేతలు ఓటమి భయం నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్తోనే తెలుగుదేశం నేతలపైన, కార్యకర్తలపైన దాడులకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటే వైసీపీ నాయకులను చూసి వారవలేక దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. మంగళగిరి తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోతుందని ఆక్రోశంతో రాష్ట్రంలో ప్లాన్ బి అమలు చేసి తెలుగుదేశం నాయకులపైన, సానుభూతి పరులపైన దాడులకు పాల్పడ్డారని చెప్పారు. ఈ దాడులను రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అరికట్టాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా పార్టీ అధ్యక్షులు, వారికి బాగా అర్థమైంది తాను రాష్ట్ర ప్రజల్ని ఆట్టే కాలం మోసం చేయలేను, పదే పదే మోసం చేయలేనని ఆయనకు అర్థమైంది. అందుకే నిన్న 13వ తారీఖున పోలింగ్ జరిగింది. 13వ తారీఖు మధ్యాహ్నానికే అర్థమైపోయింది ఆయనకి. ఎప్పుడైతే పోలింగ్ బూతుల దగ్గర బారులు తిరిగి ఓటర్లు నిలబడ్డారో, తెల్లవారుజామున వచ్చే ఓటర్స్ అందరూ కూడా పోలింగ్ బూతుల దగ్గర క్యూలు చేరారో అతనికి అర్థమైంది తన చీటీ చించేశారనుకున్నాడు, తన దుకాణం బంద్ అయింది అనుకున్నాడు, తన ఖేల్ ఖతం అనుకున్నాడు. అతను ప్లాన్ బి ప్రవేశపెట్టాడు. ప్లాన్ బి అంటే అరాచకం. ఇదంతా ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్న కుట్రలో భాగం. అది ప్లాన్ బి. అరాచకం మొదలుపెట్టారు. పోలింగ్ బూతులు క్యాప్చర్ చేయాలని మొదలుపెట్టారు. పోలింగ్ బూత్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు, ఓటర్స్ కనపడితే అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా అలజడి సృష్టించి వాళ్ళ ఓట్ల వరకు వాళ్ళు వేయించుకొని మిగతా ఓట్లు పోలింగ్ బూత్లోకి రాకుండా, ఓట్లు వేయకుండా చూడాలని ప్లాన్ బిని ప్రవేశపెట్టారు. కానీ ఓటర్లందరూ కూడా అకుంఠితమైన దీక్షతోటి, అచంచలమైన విశ్వాసంతో ఈ నరరూప రాక్షసుడు వెళ్ళిపోవాలి, చంద్రబాబు గారు రావాలి, ఆ ఎన్డీఏ కూటమి రావాలి,
అప్పుడే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో పరిఢవిల్లుతుంది. అప్పుడే రాజ్యాంగపరమైన పరిపాలన వస్తుంది. అప్పుడే ప్రజా పరిపాలన వస్తుందన్న నమ్మకంతో వాళ్ళు చూపించిన ఆశలకి ఆశపడలేదు. విద్యార్థులను చదువులనే కాకుండా అన్ని రంగాల్లో మేటి విద్యార్థులుగా తీర్చిదిద్దడమే కేబిఎన్ కళాశాల ముఖ్య ఉద్దేశమని కేబిఎన్ కళాశాల ప్రిన్సిపల్ బి నారాయణరావు తెలిపారు. దీనికోసం కళాశాల సిబ్బంది యాజమాన్యం నిరంతరం కృషి చేస్తున్నట్టు తెలిపారు. బుధవారం కేబిఎన్ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ బి నారాయణరావు మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, తమ విద్యార్థి భరత్ పవర్ లిఫ్టింగ్ లో అనేక పథకాలను సాధించాడని తెలిపారు. మొట్టమొదటిసారిగా 2022లో టర్కీలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో భారత్ తరపున బ్రాంజ్ మెడల్ సాధించాడని, 2024లో హాంకాంగ్లో జరిగిన ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించాడని తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి తమ కళాశాల విద్యార్థి భరత్ వల్ల పేరు ప్రఖ్యాతులు రావటం గర్వంగా ఉందన్నారు. భరత్ మాట్లాడుతూ తనలోని క్రీడా స్ఫూర్తిని గుర్తించి కేబిఎన్ కళాశాల యాజమాన్యం తనకు పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్లే తాను మెడల్ సాధించానని, అందుకు కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. హేమచంద్రరావు మాట్లాడుతూ క్రీడల పట్ల విద్యార్థులకు ఆసక్తిని పెంచి ఆసక్తి గల వారిని గుర్తించి వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తే మంచి పథకాలను సాధించడం సులభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ తూనిగుంట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ వి నారాయణరావు. కేబిఎన్ కళాశాల అటానమస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. విజయవాడ నగరంలో గత 59 సంవత్సరాల నుంచి కూడా కేబిఎన్ కళాశాల మరి విద్యారంగంలో ఎనలేని సేవలు అందిస్తూ దాదాపుగా 20 డిగ్రీ కోర్సులు, 6 పీజీ కోర్సులతో 6,000 మంది విద్యార్థులతో అలరారుతూ దాదాపుగా 100% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రతి సంవత్సరం 40 నుంచి 45 కంపెనీలని, సాఫ్ట్వేర్ కంపెనీలు అలాగే ఇండస్ట్రీలను పిలిపిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఆంధ్ర రాష్ట్రంలోనే మేటి కళాశాలగా పేరు ప్రఖ్యాతులు గడించింది. అదేవిధంగా మరి ఒక్క చదువులోనూ ఉపాధి అవకాశాల్లోనే కాకుండా అన్ని సమాజ సేవలోనూ అన్ని రంగాల్లో కూడా విద్యార్థిని ఉపాధ్యాయులు అందరికీ కూడా ఇతోధికంగా సేవలు అందిస్తూ మరి సమాజ సేవ చేస్తూ అందులో భాగంగానే విద్యార్థుల్ని అన్ని రంగాల్లో కూడా ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి మా వంతు ఎనలేని కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే మరి నా పక్కన ఎడం పక్కన కూర్చున్నటువంటి విద్యార్థి భరత్ కుమార్ పవర్ లిఫ్టింగ్లో యూనివర్సిటీ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మరి ఇండియా మొత్తం మీద భారతదేశ స్థాయిలో కూడా ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు తీసుకురావటం జరిగింది. మొదటిసారిగా 2022లో టర్కీలో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో పవర్ లిఫ్టింగ్లో పార్టిసిపేట్ చేసి భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి మరి బ్రాంజ్ మెడల్ 3rd ప్లేస్ తీసుకురావటం జరిగింది. ఆ విధంగా భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి కేబిఎన్ కళాశాల అటానమస్ కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకురావటం జరిగింది. మరి ఈ సందర్భంగా కేబిఎన్ కళాశాల యాజమాన్యాన్ని టి శ్రీనివాస్ గారు, సెక్రటరీ కరెస్పాండెంట్ గారి నాయకత్వంలో మరి ఆ కుర్రవాడు అక్కడికి వెళ్ళి రావటానికి అయినటువంటి ఖర్చులు దాదాపుగా 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా మరి సెక్రటరీ గారు అందించడం జరిగింది. నా పేరు పి భరత్ కుమార్. నేను కేబిఎన్లో యోగా డిప్లొమా చేస్తాను. డిగ్రీ కూడా ఇక్కడే చేశాను. ఈ నెల హాంకాంగ్లో జరిగిన 5th నుంచి 11th వరకు జరిగిన ఏషియన్ గేమ్స్లో నేను 59 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాను. దానికి మొట్టమొదటి కారణం నాకు సపోర్ట్ చేసిన కేబిఎన్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటరీ సారు నన్ను నమ్మి అంత దూరం ఫుల్ సపోర్ట్తో పంపించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే సారు హేమచంద్ర సార్ నాకు ఒక 4 కేజీస్ కంట్రోల్ ఉంది. కానీ నాది 9th నా కాంపిటీషను. 5 days ఏం తినకుండా అలాగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. సారు డే బై డే నాకు కాల్ చేసి కంట్రోల్ అవుతుందా ఏంటి మొత్తం కనుక్కొని సార్ ఫుల్ సపోర్ట్గా ప్రతిరోజు నాకు కాల్ చేసి ధైర్యం చెప్తా ఇంకా అని సపోర్ట్గా ఉన్నారు సారు. కేబిఎన్ కాలేజ్ వల్లే నేను ఈ 2 ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో సాధించాను. నేను ఒక 5 years నుంచి
ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. కానీ నాకు ఎటువంటి సపోర్ట్ ఉండేది కాదు, అంతా ఇంట్లో నుంచే సపోర్ట్ ఉండేది. కానీ అసలైన సపోర్ట్ అంటే కంగ్రాచులేషన్ ఇవన్నీ మాటలు కాదు సార్. నేను ఎంత ప్రాక్టీస్ చేసినా ఒక ప్లేయర్కి మంచి సపోర్ట్ ఉంటేనే ఎదగగలరు. ఇంకా అది ప్రూవ్ చేసుకుంది కేబిఎన్ కాలేజ్ నుంచే నేను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు హేమచంద్రరావు. ఈ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్గా చేస్తున్నాను. అంతేకాకుండా గర్వంగా చెప్పుకోదగింది ఈ కాలేజీ పూర్వ విద్యార్థిగా నేను చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తున్నాను. ఒక నేషనల్ ప్లేయర్గా పిల్లల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయి అనేది మేము దగ్గరుండి చూసి ఉన్నాం. కాబట్టి మా కాలేజీ నుంచి ఇచ్చేటటువంటి సపోర్టు ఈరోజు ఈ దేశానికి మెడల్ తేవడం అనేది జరిగింది. ప్రధానంగా భరత్ కుమార్ ఏదైతే సాధించాడో అందులో 3 విభాగాలు ఉంటాయి. పవర్ లిఫ్టింగ్లో ఉన్నటువంటి 3 విభాగాల్లో ఒకటి స్క్వాడ్ లిఫ్ట్, రెండోది బెంచ్ ప్రెస్, మూడవది డెడ్ లిఫ్ట్. ఈ స్క్వాడ్ లిఫ్ట్లో భరత్ కుమార్ మొట్టమొదటిగా భారతదేశంలో జరిగినటువంటి జాతీయ స్థాయి పోటీల్లో వారణాసిలో జరిగినటువంటి ఆ పోటీల్లో అతను 11 సంవత్సరాల తర్వాత ఈ రికార్డు సాధించడం జరిగింది. అక్కడే అతన్ని ఇండియన్ అసోసియేషన్ వాళ్ళు గుర్తించడం జరిగి అతన్ని టర్కీ పంపించడం జరిగింది. టర్కీ పంపించడం అని అంటే మరి ఆర్థిక సహాయంతో కూడుకున్నది. ఎంతో మేము టెన్షన్ పడుతున్న సమయంలో మరి మా యాజమాన్యం, మా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీనివాస్ గారు ఇది తెలిసి మాకు ముందు చెప్పాలి కదా అని చెప్పి మమ్మల్ని మందలించి వెంటనే అతనికి కావాల్సినటువంటి 3 లక్షల ఆర్థిక సహాయాన్ని వెంటనే ఆ అకౌంట్లో వేసి అతన్ని పంపించడం జరిగింది. గర్భిణీపై వైసీపీ మూకల దాడి అమానుషమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయం వైసీపీ రాక్షసుల్ని నరరూప రాక్షసులుగా మార్చేసిందని విమర్శించారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా పెళ్లకూరుమిట్టకు చెందిన గర్భిణి అరుణపై వైసీపీ నేత ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ అనుచరులు దాడి చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. స్థానికుల కథనం ప్రకారం ఆమె పొట్టపై కాళ్లతో తన్ని దాడి చేశారు. కడప జిల్లాలో ఉంటున్న బాధితురాలు ఓటేయడం కోసం పుట్టింటికి వచ్చారు. బాధితురాల్ని మెరుగైన చికిత్స కోసం తిరుపతికి పంపించారు. ఈ ఘటనను టీడీపీ యువనేత నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ రాక్షసుల్ని ఓటమి భయం నరరూప రాక్షసులుగా మార్చేసిందని ఆయన మండిపడ్డారు. టీడీపీకి ఓటు వేశారనే అనుమానంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరులో గర్భిణి పై వైసీపీ మూకల అమానుష దాడి దారుణమని అన్నారు. ప్రజాస్వామ్యంలో నచ్చిన పార్టీకి ఓటు వేసే స్వేచ్ఛ కూడా లేకుండా చేసిన వైసీపీ పతనం ఖాయమని చెప్పారు. గర్భిణీకి మెరుగైన వైద్యం అందించాలని, నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 130 సీట్లు పైగా సీట్లు సాధించబోతుందని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న జోసం చెప్పారు. ఎంసీపీ మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మల్టీస్టార్ మహాకూటమి ఏపీలో సూపర్ డూపర్ హిట్ అయిందని అభివర్ణించారు. మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో జగన్ను గెలిపించేందుకు బారులు తీరిన ప్రజలు 5 ఏళ్లు ఇబ్బంది పడి 2024 ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించేందుకు బారులు తీరారన్నారు. జగన్ను ఓడించాలని ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి కూడా లక్షల సంఖ్యలో తరలివచ్చారని తెలిపారు. ఎంసీపీ మహాకూటమికి మల్టీ స్టార్స్, ఎం అంటే మోదీ గారు, సి అంటే చంద్రబాబు గారు, పి అంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ ఎంసీపీ మల్టీ స్టార్ మహాకూటమి ఆంధ్రప్రదేశ్లో సూపర్ డూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎంసీబీ మహాకూటమి 130 సీట్లు పైగా గెలవబోతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ 104 సీట్లు వస్తే దాన్ని కూడా క్రాక్ చేయబోతుంది. దానికి ఉదాహరణకి 2019లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బారులు తీరారో ఇలాంటి మనం గెలిపించామని 2024లో అర్ధరాత్రి వరకు బారులు తీరడమే కాకుండా పక్కనున్నటువంటి రాష్ట్రం తెలంగాణ
ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక బెంగళూరు, మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మెడ్రాసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా బస్సులు కూడా పెట్టడం జరిగింది ఆర్టీసీ. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చేష్టల మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన మహిళ ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ కెనాల్లో దూకి ఆత్మహత్యాయత్నం తీసుకున్న సంఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఇబ్రహీంపట్నం పరిధిలో ఓ మహిళ వీటీపీఎస్ కెనాల్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. అటుగా వెళ్తున్న ఇబ్రహీంపట్నం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడు రవిదత్త మహిళ కాలువలో దూకటం గమనించి ప్రాణాలకు తెగించి ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలోకి దూకి ఆమెను కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రథమ చికిత్స చేసి అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సాహసం చేసిన అర్చకుడు రవిదత్తాను స్థానికులు ప్రశంసించారు. ఏపీలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా పసుమరు దగ్గర బస్సు టిప్పర్ ఢీకొని అగ్నిజ్వాలలు ఎగిసిపడటంతో 6 దుర్మరణం పాలవటం దురదృష్టకరమన్నారు. అక్కడ బైపాస్ రోడ్ పనులు సాగుతున్న క్రమంలో తగిన రహదారి భద్రత చర్యలు తీసుకోవటం, వేగ నియంత్రణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం సంభవించి ఉండేది కాదని అన్నారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఊడి దగ్గర ఆర్టీసీ బస్ ఢీకొనడంతో 4 జట్టు కూలీలు మృత్యువాత పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పవన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రహదారి ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని మూలపాడు గ్రామంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న 4 వాహనాల్లో ముందున్న వాహనదారుడు సడన్ బ్రేక్ వేశాడు. దీంతో మొదటి వాహనాన్ని రెండో వాహనాన్ని మూడోదాన్ని 4వ కారు ఢీకొట్టాయి. వీటిలో ఒక కారు ముందు భాగం ఎక్కువగా దెబ్బతింది. ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నంకు నేడు ప్రత్యేక ట్రైన్ నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ఈ ట్రైన్ నేటి ఉదయం 10:30 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 11:30 గంటలకు విశాఖ చేరుకుంటుందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ ట్రైన్ విజయవాడ, గుడివాడ, కైకలూరుతో పాటు ఏపీలోని ఇతర ప్రధాన స్టేషన్లో ఆగుతుందన్నారు.
మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో ఎరుకుల కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికపై ఆగంతకుడు అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్ వద్ద తిరువూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాసరావు బాధితురాలికి వెంటనే న్యాయం జరిగేంత వరకు వర్షం పడుతున్నా కూడా తడుస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఆ కుటుంబంపై దాడిని కూడా ఖండిస్తూ న్యాయం చేయాలని పోలీసులను కోరారు. అంటే 100 మంది ఒకవైపు ఉన్నారు, 10 మంది ఇంకొకటి. ఈ పాప మీద వాడు లైఫ్ ప్రయత్నం చేశాడని వీడు చెప్పిన తర్వాత ఇప్పుడు వాడు వెళ్ళి కేసు పెట్టిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అందులో నిజమేంటో మీకు తెలుసు. అందులో నిజమేంటో పెట్టి వాడికి రాజమర్యాదలు ఏంటండి? బొక్స కట్టినప్పుడు నేను జాయిన్ చేయలేదు సార్, అడ్మిట్ అయ్యాడు. సరే వాడు అడ్మిట్ అయ్యాడు, మీరు తీసారండి సార్. రేపు డిశ్చార్జ్ చేస్తానని గట్టిగా వెళ్ళారు. అంటే ఒక క్రైమ్ చేసిన వాడు హాస్పిటల్లో జాయిన్ దాకా మీరు చూస్తూ ఉంటారండి. అతనికి డిశ్చార్జ్ అయిన దాకా నేను కూర్చుంటాను. మేమందరం ఎక్కడ కూర్చుంటాం. ఆ కొట్టిన వాళ్ళని వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉన్నారు. ఇంకా కుర్రాన్ని కొట్టడానికి ఊళ్ళో తిరుగుతున్నారు. మరి వాళ్ళ మీద వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పూర్తయిన శ్రీ మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం. సీఎం జగన్ కు తీర్థ ప్రసాదాలు అందజేసిన వేద పండితులు. ఈవీఎంల ద్వారా 80.66% పోలింగ్ నమోదైందని తెలిపిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91% పోలింగ్ నమోదు. పల్నాడులో జరుగుతున్న అల్లర్లకు టీడీపీ నాయకులే కారణమన్న రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున. ప్రజలు నిజమైన నాయకుడుకు పట్టం కట్టబోతున్నారని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.